ఓ దిక్కు బంగ్లాదేశ్, ఓ దిక్కు బెంగాలు. అట్టుడికిపోతుంది వేధింపులకు సిపిఎం నేతల దన్ను. అందుకే కేరళ సీఎం మౌనం. కోల్కతా ఉదంపై మౌనం ఎందుకు? ఎన్జీఓలకు ఉపరాష్ట్రపతి ధన్కడ్ ప్రశ్న. కపిల్ సిబల్ పైన కూడా సీరియస్ అయ్యారు ఈ విషయంలో. కపిల్ సిబల్ పైన కూడా సీరియస్ అయ్యారు ఉపరాష్ట్రపతి. బెంగాల్లో ఏం జరుగుతున్నా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దేశవ్యాప్తంగా ఎన్జీఓలు అనేటువంటి అంశ ఏకంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. సిపిఎం నేతలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన ఎందుకు మౌనంగా ఉన్నారు? మమతా బెనర్జీ సర్కార్కు వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి సిపిఎం ఎందుకు, లేదా కమ్యూనిస్టులు ఎందుకు చేయట్లేదు అనేటువంటిది ఏకంగా నడ్డా ప్రశ్నించారు. బెంగాల్లోనేమో ఈ విధంగా అల్లర్లు జరుగుతున్నాయి, ఓదికేమో బంగ్లాదేశ్లో ఇంకొక రకంగా అల్లర్లు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందూ టీచర్లపై దాడులు, బలవంతపు రాజీనామాను, వాళ్ళని స్టూడెంట్లే బెదిరిస్తున్నటువంటి వైనం. టీచర్లు హిందువులుగా ఉంటే వాళ్ళందరినీ బెదిరించి స్టూడెంట్స్ వచ్చి బెదిరించేసి కేవలం ఎందుకు? వాళ్ళు హిందువులైన కారణం చేత రాజీనామాలు చేయిస్తున్నారు. అనేకమైనటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి, వాళ్ళే వీడియోలు తీస్తున్నారు. టీచర్లను బెదిరించినటువంటి వీడియోలు స్టూడెంట్సే తీసి వాళ్ళే బయట లోకానికి చెప్తున్నారు. వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే చూడండి. మరి దీనిపైన భారతదేశంలో ఉన్నటువంటి ముసుగు మేధావులు, కుహానా మేధావులంతా స్పందించాలి కదా, స్పందించరు. మరి మైనార్టీలకు రక్షణ బంగ్లాదేశ్లో కూడా ఉండాలి కదా, మాట్లాడరు. ఇక్కడ మైనార్టీల కోసం మాట్లాడేటువంటి గొంతులు వేసేటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ భూమి బిడ్డలే కదా, బంగ్లాదేశ్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే కదా. వాళ్ళని ఎందుకు వేధిస్తున్నారని ఎక్కడైనా ప్రశ్నించిరా? పాలస్తీనా గురించి మాట్లాడేటోళ్ళు, ఇవాళ పాలస్తీనా గురించి మాట్లాడిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. హమాస్ వాళ్ళు బందీలను చంపేసిరు, ఏం చేయాలి దాని గురించి? మళ్ళా హమాస్కు పాలస్తీనాకు మద్దతుగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి చైన్ సిస్టమ్ కింద వాడు తప్పైనా సరే వాందే ఒప్పనే విధంగా వార్తలు రాస్తున్నారు. ఆఖరికి హమాస్కు మద్దతు ఇస్తున్నది వార్తలు రాసి మీడియా. హమాస్కు పాలస్తీనా, సేవ్ పాలస్తీనా, లేకపోతే పాలస్తీనాకు మద్దతుగా ఏ మీడియా రాసినా వాళ్ళంతా ఉగ్రవాదులకు మద్దతుగా చెప్పినటువంటి వాళ్ళే. పాలస్తీనాకు మద్దతుగా ఏ ఒక్కరు మాట్లాడినా వాళ్ళంతా ఉగ్రవాదులుగా గుర్తించబడాలి, లేకపోతే కష్టం. అక్కడ ఉన్నటువంటి మనుషులు కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరుగుతున్నది కాదు, ఉగ్రవాద సంస్థకు ఒక దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం దాన్ని చూడాలి. హమాస్ అనేటువంటిది ఉగ్రవాద సంస్థ, దానికి చెప్తున్నారు. ఇక్కడనేమో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి గురించి ఏ ఒక్కరు మాట్లాడరు. భారతదేశంలో ఎక్కడో పాలస్తీనా గురించి మాట్లాడేటువంటి పెద్ద మనసున్నటువంటి వాళ్ళు ఇది మాత్రం మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, అది మాత్రం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు చేతులు రావు, వాళ్ళకు నోరు రాదు, వాళ్ళకు వీళ్ళ మీద ప్రేమ ఉండదు. ఇది వీళ్ళ పరిస్థితి.